హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ రాకేష్ రెడ్డి. సో ఈరోజు మనం ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న ఒక డాబాకి అయితే వచ్చేసాం. సో ఈ డాబా వచ్చేసి మనకి బోయన్పల్లి టు సుచిత్ర మధ్యలో ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుందన్నమాట. దాని పక్కనే వెజ్ సంతోష్ డాబా అని ఉంటుంది. ఆ డాబా కాదండి, ఇంకో పక్కన గల్లీలో మీకు ఈ చిన్న డాబా ఫుల్ జనాలతో కనిపిస్తుంది. సో డాబా నేమ్ అయితే చివరిలో చెప్తాను, మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. సో ఈ డాబాకి సాటర్డే సండే వస్తే చాలా జాగ్రత్త, మీకు వెయిటింగ్ టైమే చాలా టైం పడుతుంది. ఇక్కడ జనాలు అంతమంది ఉంటారు. మరి ఇన్స్టా వల్లనో లేకపోతే ఇక్కడ ఫుడ్ నచ్చో తెలీదు, జనాలు అయితే చాలా మంది ఉంటారు. ప్లేస్ కూడా చాలా వైడ్గా ఉంటుంది, కాకపోతే మీకు ప్లేస్ దొరకడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇలాంటి ప్లేసెస్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు పాత స్టాక్ అయితే పెట్టరు, ఎందుకంటే చాలామంది జనాలు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి సేల్ అయితే బాగా అవుతుంటుంది. మీకు ఫ్రెష్ ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. సో ఇది వచ్చేసి వీళ్ళ కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ సర్వెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళ ఎంప్లాయీసే నాకు తెలిసి ఒక 30 to 40 మెంబర్స్ ఉంటారండి, ఎందుకంటే చాలా మంది కనిపిస్తారు మీకు ఇక్కడ ఎంప్లాయీస్. సో వీటి టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 1 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. మీరు వీకెండ్స్ వస్తే చాలా రష్గా ఉంటుంది, వీక్ డేస్ వస్తే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రోటీ మేకింగ్ చూసారా, చాలా అథెంటిక్గా ఉంది. సో ఈ డాబా రియల్లీ వర్త్ హైపా లేదా ఊరికే ప్రమోట్ చేస్తున్నారా చూసేద్దాం. మేమైతే ఆర్డర్ ఇచ్చేసాం. ఫస్ట్ తీసుకొచ్చి ఇలా ప్లేట్లో ఆనియన్స్ అయితే ఇస్తారు అండ్ టిష్యూ బాక్సే ఇస్తారు ఏకంగా. సో మేము చెప్పిన ఐటమ్స్ పకోడా కర్రీ విత్ బటర్ రోటీ, మలై కోఫ్తా కర్రీ, రాజ్మా చావల్, మష్రూమ్ రైస్. సో ఇవైతే ఆర్డర్ ఇచ్చేసాం. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను, చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వెజిటేరియన్స్కి మస్ట్ ట్రై, నాన్ వెజిటేరియన్స్కి అంత నచ్చకపోవచ్చు. మరి మన ఇన్స్టాలో చెప్పినట్టు ఆహా అని అయితే లేదు. ఓకే, గుడ్. సో లాస్ట్లో ఒక బటర్ మిల్క్ లస్సీ చెప్పేసి అలా అయితే క్లోజ్ చేసాం. మా ఇద్దరికైతే బిల్ 670 రూపీస్ అయ్యింది. ఓకే, ఇక్కడ ప్రైజెస్ అన్ని ఆల్మోస్ట్ 150 లోపలే ఉంటాయి. ఒకసారి మెన్యూ కూడా పెడుతున్నాను, ఒకసారి రిఫరెన్స్ కోసం చూసేయండి. సో ఈ డాబా పేరు వచ్చేసి లవ్లీ పంజాబీ డాబా. సో ఈ డాబాలో మీరు ఎప్పుడైనా తినుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వెళ్లే ముందు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.